ఒకప్పుడు భారతదేశంలోని నదుల మధ్యన పంట పొలాలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సత్యాపురం. అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడూ సత్యం, శ్రమ, ఆత్మీయతతో జీవించేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. రామయ్యకు తన తండ్రి నుండి వచ్చిన విశాలమైన పొలాలు ఉండేవి. చిన్న ఇంటిలో నివసిస్తూ పొలాల్లో రోజంతా కష్టపడి పని చేసేవాడు. రామయ్యకు రాము, శ్యామ్ మరియు హరి అనే ముగ్గురు కొడుకులుండేవారు. వాళ్ళు బలంగా, తెలివిగా ఉన్నా వ్యవసాయం అంటే నచ్చేది కాదు. వాళ్ళు నగరాల్లో సంపదతో జీవించాలన్న ఆశతో గ్రామీణ జీవనాన్ని తక్కువగా చూసేవారు. వారి తండ్రి వ్యవసాయం గురించి ఎంత చెప్పినా వారు రామయ్య మాట వినేవారు కాదు. రామయ్య మౌనంగా ఉన్నా మనసులో చాలా బాధపడేవాడు. తన శ్రమ, భూమి పట్ల తనకున్న ప్రేమ అంతా వ్యర్థమని అతని కొడుకులు అలా అండం చూసి తల్లడిల్లిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య తన కొడుకులను పిలిచి అద్దెపైన కూర్చుని చెప్పాడు, మీకు ఒక రహస్యాన్ని చెప్పాలి. మన పొలాల్లో ఎక్కడో రహస్యనిధి దాగుంది. అది నీ తాతగారు నా కోసం దాచిపెట్టాడు. ఆ మాటలు వినగానే రామయ్య కొడుకులు సంబరపడిపోయారు. రామయ్య నవ్వుతూ అన్నాడు, ఆ నిజంగా ఉంది, కానీ నాకెక్కడ ఉందో తెలియదు. మీరే మీ చేతులతో పొలం తవ్వి అది కనిపెట్టాలి. ఆ మాట విన్న రామయ్య కుమారులకి రాత్రి నిద్ర పట్టలేదు. వాళ్లకు బంగారం, డబ్బు గురించి కలలు కంటూ ఆలోచిస్తూనే ఉన్నారు. తరువాతి రోజు నుంచే వాళ్లు పొలంలో తవ్వకాలు ప్రారంభించారు. రోజంతా తవ్వుతూ ఎక్కడ నిధి ఉందో అని చూస్తూ నెలల తరబడి పని చేశారు. అయితే వారికి ఒక నిరాశ ఎదురైంది. ఎక్కడ నిధి కనిపించలేదు. ఇంతలో వాన మొదలైంది. పొలం మొత్తం తడిగా మారింది. వారు తవ్విన భూమి అంతా మెత్తగా మారి విత్తనాలు చెల్లిన ప్రదేశాల్లో ఆకుపచ్చ మొలకలొచ్చాయి. కొన్ని మాసాలు గడిచాక వారింతవరకు ఎప్పుడూ చూడని విధంగా సంపన్నమైన పంటలు చేతికొచ్చాయి. వాళ్ళు మౌనంగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మాకు నిజంగానే నిధి దొరికింది, కానీ అది బంగారం కాదు, కష్టంతో పండించిన పంట అని చెప్పారు. రామయ్య నవ్వుతూ, ఇదే నిజమైన నిధి. భూమిని ప్రేమతో, శ్రమతో చూసుకుంటే అదే మిమ్మల్ని పోషిస్తుంది. ఇది మనకు అన్నం, డబ్బు, గౌరవాన్ని ఇస్తుంది అని అన్నాడు. ఆ రోజునుంచి ముగ్గురు కొడుకులు వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేశారు. గ్రామస్తులు కూడా వాళ్లను చూసి వ్యవసాయాన్ని ఆదరించారు. శ్రమ, క్రమశిక్షణ మరియు భూమి పట్ల గౌరవం కలిగి ఉంటే అదే నిజమైన ధనాన్ని ఇస్తుంది. మన చేతిలో ఉన్నదాన్ని ప్రేమతో చూసుకుంటే అదే మనకి పెద్ద నిధి అవుతుంది.